గతించిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మన సజీవుల రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి నిండా వందనాలు చెల్లిస్తున్నాం. దైవత్వంలో దేవునిలో మనము ముందుకు సాగాలని ఆశపడుతున్నాం. లేఖనాలు చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఆదికాండము యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినాను. హల్లెలూయా. నాతో కలిసి అందరూ మాట చెప్పండి. యాకోబు, మరలా చెప్పాలి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఈ స్థలమందు ఉన్నాడు. ఈరోజు నా ప్రసంగం నిశ్చయముగా. ఏంటండి? ఈరోజు నా ప్రసంగం నిశ్చయముగా. యాకోబు తన జీవితంలో ఈ స్థలమందు ఉన్నాడని నిశ్చయముగా గుర్తించాడంట. అదే స్థలము మీకు తెలుసు. యాకోబు బెయేర్షెబా నుండి పద్దనరాము వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే తన అన్న తరుముతున్నాడు, అన్న చంపాలనుకుంటున్నాడు. ఎందుకు అన్న చంపాలనుకుంటున్నాడంటే అన్నను మోసం చేసి దీవెనలను యాకోబు పట్టుకెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో తల్లి పంపించేసింది, తండ్రి దూరమయ్యాడు, అన్న తరుముతున్నాడు. ఒక భయంకరమైన పరిస్థితుల్లో మరొక ప్రాంతం ఆగాడు. ఆ ప్రాంతం పేరేటండి? బెయేర్షెబా నుంచి బయలుదేరాడు. ఉంటుంది అక్కడ చూడండి, 10వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి హారాను. ఏ ప్రాంతం అది? హారాను అనే ప్రాంతం వచ్చిన తర్వాత ఆయనకి నిద్ర వస్తుంది, పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఒక కల కంటాడు. ఆ కళ ఏంటంటే ఆకాశం దేవదూతలు నిచ్చినట్టు పైకెక్కుతారు, కిందకి దిగుతారు, పైకెక్కుతారు, కిందకి దిగుతారు. ఈ మధ్యలో అగ్ని యాకోబుకి కనపడుతుంది. కనపడిన తర్వాత ఆయనకి తెలివచ్చి లేచి అంటున్నమాట, నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. అసలు నిశ్చయం అనే పదం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ అంతమైందని బైబిల్లో మనం చూసుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం తీయండి. 2:17 తీయండి. ఆదికాండం. అయితే మంచి చెడ్డను తెలివినిచ్చు, వృక్ష ఫలములను తినకూడదు, నువ్వు వాటి దినమున నిశ్చయముగా చచ్చిపోతావు. హల్లెలూయా. నిశ్చయముగానే పదము ఎక్కడ ప్రారంభమైందంటే మరణంతో ప్రారంభమైంది. నిశ్చయముగా అవి దినమున నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. ఆది కాండంలో దేవుడు ఆదాములకు ఈ ఫలము తినొద్దన్నాడు. మళ్ళీ తినొద్దని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిశ్చయముగా నీవు ఈ ఫలము తింటే చచ్చిపోతావు. నిశ్చయముగానే పదం ఎక్కడి నుంచి మొదలైంది? మరణం నుంచి మొదలైంది. ఎక్కడ ముగిసింది చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఎక్కడ ముగిసిందో చూడండి. 6:14. ఎబ్రీ 6:14. తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదిస్తున్నాను. హల్లెలూయా. మరణము దగ్గర ప్రారంభమైన నిశ్చయము ఆశీర్వాదం దగ్గర ముగిసింది. తర్వాత ఎబ్రీ పత్రిక తర్వాత చాలా పుస్తకాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ అంతా చదవండి, లేదా యాప్ డౌన్లోడ్ చేసుకుని చదవండి. నిశ్చయం అనే పదం మరలా కనపడదు. నిశ్చయం అనే పదం ఎక్కడ కనపడింది? మరణం దగ్గర కనపడింది. ఈ నిశ్చయం అనే పదం ఎక్కడ ముగిసింది? ఆశీర్వాదం దగ్గర ముగిసింది. ఈరోజు సంఘంతో నేను చెప్తున్న మాట ఏంటంటే మరణ పడకల మీద నీవు ఆశీర్వాద పడకల మీద రావాలని ఆశది. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు మరణ పడక మీద ఉన్నావో, రోగమనే మరణ పడక,
వ్యాధి అనే మరణ పడక, కష్టాలనే మరణ పడక, కుటుంబ సమస్యలనే మరణ పడక, ఆర్థిక ఇబ్బందులనే మరణ పడక మీద ఉన్న నీవు నిత్యముగా మరణం అవుతావని దేవుడు చెప్పిన మాటను ఆశీర్వాద పడక మీదకు నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. అలా మారాలి అంటే నీ జీవితంలో కొన్ని పనులు నువ్వు చేయాలి. అలా మారాలంటే యాకోబు జీవితాన్ని మనం చూద్దాం, మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకుందాం. నీ జీవితంలో నువ్వేం చేయాలో యాకోబుని చూసి నేర్చుకోండి. కొన్ని మాటలు చెప్తారు. ఇప్పుడు యాకోబు యొక్క ప్రయాణం ఎలా ప్రారంభమైంది? నిశ్చయముగా నేను ఆల్రెడీ ఫస్ట్ 2 అధ్యాయంలో చెప్పాను, యాకోబుని మరణము తరుముతుంది. ఏం తరుగుతుంది? వాళ్ళన్నీ చంపేస్తానన్నాడు. ఏమన్నాడు? ఒకవేళ వాళ్ళన్నీ చంపుతానన్నపోయినా మా అన్నీ నన్ను చంపేస్తాడేమో అని ఆలోచనలో ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. యాకోబు యొక్క జీవితము మరణము నుండి ప్రారంభమైపోయింది. ఆశీర్వాదాలు వచ్చాయన్న ఆశ కంటే నన్ను చంపేస్తారా భయపడి అల్లిపోయి పారిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? భయపడి అల్లిపోయి పారిపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు యాకోబుకి హారాను అనే ప్రాంతంలో కనపడ్డాడు. కనపడి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే మీకు మరలా చెప్తున్నాను, కల కన్నాడు. కల కన్న తర్వాత యాకోబు కలిగిన జ్ఞానం ఏంటంటే ఇది నిశ్చయముగా, ఇది ఆ మాట 16వ వచనం, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. నేను మీకు వేసే క్వశ్చన్ ఏంటంటే, యాకోబుకి వచ్చిన కష్టం మరణం అంటే చచ్చిపోవడమే కాదు. బ్రతికున్నా నన్ను చంపేశారు అంటారు కదా, సామెత ఉందా? బ్రతికున్న శవం అంటాడు కదా ప్రకటన గ్రంథంలో. నువ్వు బ్రతికున్నావు కానీ నీవు మృతుడవే. ఈ మరణము వచ్చినప్పుడు నీకు దేవుని స్థలము కనపడిందా లేదా? నేను అడుగుతున్న క్వశ్చన్ అది. నేను మరణ పడక మీద ఉన్నాను 2019వ సంవత్సరంలో. ఇంచుమించు ఏప్రిల్ మే మాసంలో మరణ పడక మీద ఉన్నప్పుడు నాకు దేవుని స్థలము కనపడ్డది. ఆ స్థలం ఏంటంటే దేవుడే వచ్చి కనపడి నీవు నా పరిచర్య చెయ్యి, నేను నిన్ను ఎన్నుకున్నానన్నాడు. అలాగే మీరు మరణ పడకల మీద ఉన్నప్పుడు మీకు దేవుని పడక కనబడిందా? స్థలము కనపడిందా? దేవుడు కనపడ్డాడా? నీకు దేవుడు కనపడాలంటే నీవు దేవుని మనసు కలిగి ఉండాలి. నేను అంటున్న మాట, సంఘాలు ఏ రీతిగా మారిపోయాయంటే, రేపు అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ కూటాలు పెడతాను. ఖచ్చితంగా ఉపవాస కూటాలు పెడతాను. సీజన్ ఇది. మనకి త్వరగా పెట్టకపోవడానికి కారణం ఏంటంటే రోడ్డు కనెక్టివ్ బాగాలేదు. వర్షాలు తగ్గాక నేను కూటాలు పెడతాను. కూటం పెట్టిన తర్వాత 3 రోజులు పెడతాను. మొదటి రాత్రి, 2వ రోజు పగలు రాత్రి, 3వ రోజు పగలు, 5 కూటాలు పెడతాను. ఇప్పుడు సంఘం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పనా? 28 మంది ఉన్నారు. నేను కూటం పెడితే 28 మంది సరిపోతారు. అర్థమవుతుందండి? సంఘం ఎంతగా ఉంది? నిండుగా ఉంది. వచ్చే కొత్త స్పీకర్ పిలుతాను కాబట్టి కూడా ఒకరు వస్తారు కాబట్టి 30 మంది సరిపోతారు. మరి నీ కూటం పెట్టినప్పుడు ఈ 5 కూటాలకి ఈ 30 మంది వస్తారు. గతంలో వచ్చారు. మొన్న స్త్రీల కూడుకు పెట్టారు. స్థానిక సంఘము నుంచి ఎంతమంది ఉన్నారు? 50 మంది లేడీస్ ఉన్నారు మందిరంలో. స్థానిక సంఘము నుంచి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? ఇప్పుడు చూడు, ఈ 28 మందిలో 20 మంది ఆడవాళ్ళే ఈ పక్కంతా. అర్థమవుతుందండి? సంఘాలు చాలా బలహీనంగా ఉన్నాయి. మోషే గారు 7 రోజులు ఉపవాస కూటాలు పెట్టారు. ఆయన సంఘం 70-80 మంది. 30 మంది కూడా కనపడలేదు నాకు. రాత్రి వెళ్ళాను. మంగళవారం పాస్టర్ గారిని తీసుకున్నాను. మిగతా వాళ్ళు అందరూ బయట వాళ్ళే. నిండుగా ఉంది సంఘం, అందరూ బయట వాళ్ళే. ఎట్లా బలహీనమైపోతున్నాయంటే, నీవు మరణ పడక మీద ఉన్నప్పుడు నీకు దేవుని స్థలం కనబడుతుందా? యాకోబు కనబడిందో లేదో చూసుకుందాం. తీయండి, లేఖనాలు తీయండి. 28-16 చదివారు కదా. మరొక మాట చదువుకుందాం. యాకోబుకి మరొక పేరు ఏంటంటే గుడారములో ఉండే
సాధువు. ఏం పేరండి? యాకోబు గుడారంలోనే ఉండేవాడు, బయట తిరిగినోడు కాదు. అలా అన్నీలా గుడారంలోనే ఉండేవాడు యాకోబు. సాధువుగా ఉన్న యాకోబుకి మరణము దాపురించింది. ఏం దాపురించింది? మరణ భయము దాపురించింది. ఈ మరణంలో యాకోబుకి దేవుడు కనపడ్డాడు. అయితే దేవుడు కనపడిన దేవుడు యాకోబుని మరి ఏమి చెప్తున్నాడో చూడండి, చూసుకుందాం. 28వ అధ్యాయము 14వ వచనం తీయండి. వ్యాపించెదవు. ఈ మాట అలా పట్టుకోండి. 32వ వచనం చూడండి. 31వ అధ్యాయము 42వ వచనం చూడండి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైండులా నిశ్చయముగా నేను ఒట్టి చేతులతో పంపి ఉందును. హల్లెలూయా. నీకు మరణ పడకల మీద ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎలా తోడై ఉంటాడు? యాకోబుకు తోడైనట్లు. ఎలాగండి? అబ్రహాముకు తోడైనట్లు, ఇస్సాకుకు తోడైనట్లు. ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నీవు మరణ భయం మీద ఉన్నప్పుడు మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. చాలా మాటలు చెప్పాం కదా, భయపడకుడి నేను మీకు తోడైండును, భయపడకుడి నేను మీకు తోడైందునని యాకోబుతో దేవుడు చెప్తున్నాడు. ఒక మనిషిని ఇంత భయం నుంచి దేవుడు ఇలాగ మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఆ మనిషి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నీ పట్ల కలగాలగా దేవునికి. ఆ ఉద్దేశం నువ్వు కలగాలంటే నీవు దేవునికి వినయ విధేయతలు చూపించాలిగా. మనుషుల ముందు చూపించడం లేదు. మందిరంలోకి వచ్చినప్పుడు భయపడిపోయినట్టు, దేవునికి భయపడిపోయినట్టు, సంఘానికి భయపడిపోయినట్టు, సేవకుడు భయపడిపోయినట్టు నువ్వు చూపించవసరం లే. నీ ప్రవర్తన, నీ మాట, నీ స్థితి దేవునికి తోడు. నువ్వు వినయ విధేయతలు ప్రసాదిస్తే నీకు దేవుడు తోడుగా ఉంటాడు. యాకోబుకు తోడైండునట్టు. యాకోబు ఎవరండి? సాధువు. ఎక్కడుంటాడండి? గుడారంలో ఉంటాడు. బయట సమాజం తెలియదు. తల్లే యాకోబుకి గురువు, అన్ని దైవం అన్నీ. తల్లి ఏం చెప్తుంది? తల్లి పని ఏంటి? పొద్దుడు లెగ్గానే వాకలు తుడుచుకోవడం, టిఫిన్ ఎండు పెట్టడం, బట్టలు ఉతుక్కోవడం, ఆ బట్టలు ఇస్త్రీ చేయడం, మరలా మధ్యాహ్నం అన్నం వండడం, వండిన తర్వాత ఖాళీ టైంలో ఇస్త్రీ చేయడం, తర్వాత మళ్ళా సాయంత్రం వాకలు తుడుచుకోవడం, మరలా రాత్రి పిల్లలు అన్నం వండడం, వండేసిన తర్వాత గిన్నెలు కడగడం. ఇది తల్లి చేసే పని. ఆ సమయం ఉంటే ప్రార్థన చేయడం. ఈ ట్రైనింగ్ ఒక దేవుణ్ణి కలపడానికి సరిపోద్దా? దేవుని కలాలంటే ఏమంటున్నాడు దేవుడు? మోసే నీ పాదాలు ఇడిచిపెట్టి పరిశుద్ధ స్థలం రా, సీనాయి పర్వతంకి వచ్చి 40 దినాలు ఉపవాసం ఉండు, మరలా వచ్చి 40 దినాలు ఉపవాసం ఉండు. ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయనందు ఆనందించున్నాను. అపవాది చేత శోధింపబడుటకు దేవుని పరిశుద్ధాత్ముడు అరణ్యముకు తోలుపోయాడు 40 దినాలు ఉపవాసం ఉండటం. దేవుని దగ్గర అవ్వాలంటే చాలా కఠినత్వం ఉండాలి. యాకోబేమో తల్లి పెంపకంలో పెరిగినాడు, కానీ ఈరోజు యాకోబు ఒంటరయ్యాడు. యాకోబు పారిపోతున్నాడు మరణ భయం చేత. యాకోబుకి ఎలా తోడుంటాడంట? అబ్రహాముకు తోడుండున్నట్లుగా, ఇస్సాకు తోడుండున్నట్లుగా. అబ్రహాముకి ఎలా తోడున్నాడో అదో చరిత్ర, ఇస్సాకు ఎలా తోడున్నాడో అదో చరిత్ర. నిశ్చయముగా, ఎలా అండి? నిశ్చయముగా నేను యాకోబుకి తోడుంటాను. యాకోబు పేరులో మీ పేరు పెట్టుకోండి. నిశ్చయముగా దేవుడు నాకు డాష్ తోడుంటాడు. నిశ్చయముగా దేవుడు నాకు, అది రెండో మాట రానివ్వండి, వస్తున్నాను. వాక్యం మీరు చెప్పేస్తే ఇంక నేనెందుకు వస్తున్నా? ఆగండి. యాకోబుకి దేవుడు తోడై ఉంటాడు. ఎలా తోడై ఉంటాడు? అబ్రహాముకి ఏం చూపించాడు? ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూడు, ఇదిగో ఈ సౌందర్యస్కుని చూడు, నేను నీ జనాంగాన్ని విస్తారమైన జనాంగంగా మార్చేస్తానన్నప్పుడు
అదే ఆశీర్వాదం యాకోబుకి వస్తుంది కదా. తాతయ్య కదా అబ్రహాం యాకోబుకి ఏమవుతాడు? తాతయ్య కదా, వారసత్వం వస్తుంది కదా. ఇప్పుడు మా తాత తర్వాత మా నాన్న తర్వాత నేను, నా తర్వాత నా పిల్లల తర్వాత నా మనవలు, తర్వాత మా పిల్లల మనవలు వస్తుంది కదా వారసత్వం. ఈ వారసత్వంలో యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు. మరి నేను అడుగుతాను, యాకోబు ఈజ్ ఏ నెవర్. యాకోబు అసలు నేను చెప్తున్నాను, గుడారంలో ఉండేవాడు, దేవుడు అంటే తెలియనోడు, దేవునితో సాంగత్యం చేసి, కానీ యాకోబు మీద దేవుని యొక్క ప్రసన్నత ఉండడానికి కారణం ఏంటంటే యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు. అంటే దేవుడు తోడై ఉండాలంటే నీ మీద దేవుని మనసు కూడా పడాలి కదా. పడాలంటే నువ్వేం చేయాలి? ముందు వారమే చెప్పుకున్నాం, లేఖనాలు చదవాలి. దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. మేము శోధనలో పడకున్నట్లు మెలకు కలిగి లేఖనాలు చదవాలి, ప్రార్థన చేయాలి. రెండో అంశంలోనికి వద్దాం. చదవండి అదే మాట, 31. హల్లెలూయా. రెండో మాట ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉంటే దేవుడు నిన్ను వట్టి చేతులతో పంపడు. ఇది చాలా ముఖ్యం. ఈరోజు మీరు ప్రార్థనకు వచ్చారా? మీరు వట్టి చేతులతో వెళ్ళరా? ఒక ఆశీర్వాదాన్ని నేను ముందు చెప్పాను కదా, మరణం దగ్గర ప్రారంభమైన నిశ్చయము ఆశీర్వాదం వద్ద ముగిసింది. ఆశీర్వాదాన్ని తీసుకుని మీరు వెళ్ళిపోతారు. మిమ్మల్ని వట్టి చేతులతో పంపడం. ఎలా పంపనట? ఒట్టి చేతులతో పంపడు. యాకోబు కోసమే చెప్తున్నాను కదా. యాకోబు తన మామ మందలను మేపాడు. మందలను మేపినప్పుడు యాకోబుని బట్టి ఆ మందలు చాలా అభివృద్ధిలోనికి వచ్చేసాయి. ఎలా వచ్చేసే? అభివృద్ధిలోనికి వచ్చేసాయి. ఇప్పుడు మందలు ఎడగొట్టుకున్నారు. ఎవరో? లాబాను గారు, యాకోబు గారు మందలు ఎడగొట్టుకున్నారు. ఆయన సెపరేట్ అయ్యారు. ఇప్పుడు లాబాను మంద అలాగే ఉండిపోయింది, సార్లో మచ్చలతో ఉండిపోయింది. ఇప్పుడు యాకోబు మంద ఎలా మెరిసిపోయింది అంటే తల తెల్ల మందగా మెరిసిపోయింది. ఇప్పుడు యాకోబేమో పనోడు, లాబానేమో యజమాని. అర్థమవుతుంది నేను చెప్పింది? యాకోబేమో పనోడు, లాబానేమో యజమాని. ఇప్పుడు యజమానికి బుద్ధి పుట్టింది, ఆ తెల్ల యొక్క మేకలన్నీ నేను తీసేసుకుంటాను. వచ్చాడు, మాట్లాడాడు. అల్లుడు, నువ్వు మోసం చేసి తెల్ల గొర్రె పిల్లలన్నీ నువ్వే తీసుకోపోతున్నావు అంటే, నాకు పుట్టినాయి, నువ్వు నాకు ఇచ్చిన మందకు పుట్టినాయి అని చెప్తాడు. ఇది లాభం లేదు. ఈసారి తెల్లయండి నాయి. ఈసారి అంటే ఉన్నాయి కాదు, పుట్టబోయే. ఏంటండి? ఈసారి తెల్లయన్ని నాయి, సార్లు ఉన్నాయండి నీ అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇది చాలా అన్యాయం మామ, దేవుడే నాకు తెల్ల ఇచ్చాడు అని బాధతో ఒక నది వద్దకు ఈ గొర్రెలన్నీ తోలుకెళ్తాడు. ఏ నది? ఒక నది వద్ద, నది పేరు రాలేదు కానీ ఒక నది వద్దకు దేవుడు ఈ గొర్రెలన్నీ తోలుకెళ్తాడు. అక్కడ 2 అద్భుతమైన చెట్లు ఉన్నాయండి. మూడో చెట్టు కూడా తర్వాతలో ఉంటుంది. చదవండి అది 30 అధ్యాయం, ఆదికాండం 30 అధ్యాయం 37 వచనం చదవండి. యాకోబు చీనారు అనే చెట్టు, జంగి సాలు అనే చెట్టు, చారలైనను పొడవు చారలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. హల్లెలూయా. ఇక్కడ 2 చెట్లే ఉన్నాయండి. ఒకటి చేనారు చెట్టు, 2 గంగిసాలు చెట్టు, 3 జంగి చెట్టు. మూడోదేటి అది ఇక్కడ రాయలేదు కానీ జంగి చెట్టు అంట. ఈ చెట్ల కిందకి ఈ తెల్ల గొర్రె పిల్లలన్నీ తీసుకెళ్ళి అట్లా చువ్వలొలిసి అందులోంచి వచ్చిన పాలు నీటిలో కలిపి ఆ నీళ్ళు ఈ గొర్రెలు పట్టింటే ఆ నీళ్లు ఈ గొర్రెలు తాగేసి
సార్లు గల పిల్లల్ని మందలు తెగబెట్టేస్తాడు. హల్లెలూయా. అలాంటి పాలు పెడితే మనకు పుడేస్తారా? ఎందుకు పుడుతున్నాయంటే యాకోబుకి యెహోవా తోడై ఉన్నాడు. మరణం నుంచి ఆశీర్వాదం వైపు వెళ్ళబోతున్నాడు యాకోబు. చాలా చక్కటి మాట. సీనారి చెట్టు, జంగిసాలు చెట్టు, గంగి చెట్టు, ఈ 3 చెట్ల నుంచి వచ్చిన ఈ చువ్వలంటే మన పేళ్ళు అంటాం కదా, ఈ చువ్వల నుంచి వచ్చిన ఆ త్వాలును ఆ నీటిలో కలిపి ఆ గొర్రెలు పట్టింతేనంట మందల కోట్ల కొలది పెరిగిపోయినట్ట. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళా లాభాన్ని వచ్చాడు. అరే నేను నీకు తెల్లయి పుట్టి అన్నీ తెల్లయి నాయంటే ఇప్పుడు అన్నీ సార్లు ఉన్నాయి, పుట్టేశాయి. వాట్ ఆర్ యూ డూయింగ్? నేనేం చేయాలి? మళ్ళా మార్చాలా? యాకోబుని ఇప్పుడు ఒట్టి చేతులతో పంపుతున్నాడు ఆ దేవుడు. మరణ భయంతో ఉన్న యాకోబుకి కలలో కనపడ్డాడు. కలలో కనపడ్డ యాకోబుని దేవుడు నీకు తోడై ఉంటానని చెప్పాడు. తోడై ఉంటానన్న దేవుడు ఒట్టి చేతులతో పంపేవాడు మాత్రం కాదు. మంచి సబ్జెక్ట్ ఉంది కానీ సమయం అయిపోతుంది కాబట్టి 3వ అంశంలోనికి వద్దాం రండి. 28 ఇందాక చదువుకున్న మాట చూసుకోండి. 22వ వచనం. అది కాదు, అది 31:42 అది కూడా కాదు, 28:14. నువ్వు పడమటి తట్టును తూర్పు తట్టును చూడు ఎన్ని దిక్కులు చెప్పాడు. ఎన్ని దిక్కులు? పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు. ఇదే మాట 32:12 ఉంటుంది చూడండి. 32:12 ఉంటుంది చూడండి. నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయొచ్చు, విస్తరించుట వలన లెక్కలేని సౌందర్యసుకుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేదును. ఇప్పుడు యాకోబుకు వచ్చిన ఆశీర్వాదాలు తెలుసా? మనకి తూర్పున సముద్రం ఉంది, పడమరన హైదరాబాద్ ఉంది, ఉత్తరాన అమలాపురం ఉంది, దక్షిణాన మారేడుమిల్లి ఉంది. సముద్రంలోకి వెళ్ళిన ఆశీర్వాదమే, హైదరాబాద్ వెళ్ళిన ఆశీర్వాదమే, అమలాపురం వెళ్ళిన ఆశీర్వాదమే, మారేడుమిల్లి వెళ్ళిన ఆశీర్వాదమే. అంటే మన ప్రాంతం కోసం చెప్పాను. ఇంకా దేశాలు ఉన్నాయి. 4 దిక్కులు ఏ దిక్కుకి వెళ్ళినా ఇలా బార్డర్ గీసి ఈ పక్కకి వెళ్ళిన ఆశీర్వాదమే, ఈ పక్కకి వెళ్ళిన ఆశీర్వాదమే, ఈ పక్కకి వెళ్ళిన ఆశీర్వాదమే, ఈ పక్కకి వెళ్ళిన ఆశీర్వాదమే. యాకోబు విస్తరించాడు. హల్లెలూయా. ఇప్పుడు మరణము భయము చేత పరిగెడుతున్న యాకోబు 4 దిక్కులా విస్తరించాడంట. ఎలా విస్తరించాడంట? 4 దిక్కులా విస్తరించాడు. 4 దిక్కులా యాకోబు విస్తరించాడు. మరి నేను సంఘము 3.5 ఏళ్ళు అయింది. దీన్ని నట్టుకొని ఇక్కడే ఆలాడుతున్నాను. ఒక దిక్కు ఇది, మిగతా 3 దిక్కులు విస్తరించాలి కదా. నేను ఎంతకాలం బతికిదా అంతకాలం విస్తరించాలి కదా. నా జీవితంలో 2 దిక్కులు ఉన్నాయి. ఒకటి సంఘ దిక్కు, 2 సువార్త దిక్కు. నేను సువార్త చాలా గట్టిగా చేస్తాను, అర్థమవుతుందండి. సువార్త దిక్కు, సంఘ దిక్కు. మిగతా 2 దిక్కులు మీరు ఇంకా విశ్వాసులనే దిక్కుగా ఉన్నారు. ఇర్మియాలో అంటాడు, రోదన చేయ స్త్రీలు కావాలంటాడు. ఏ స్త్రీలండి? రోదన చేయ స్త్రీలు. మరి మీరు రోదన దిక్కులో ఉన్నారు. మరో దిక్కునంటాడు మూలుగ సహితమైన ప్రార్థన చేయాలంటాడు. మూలుగ సహితమైన దిక్కులో ఉన్నారా? మరి సువార్త దిక్కులో ఉన్నారా? సంఘ పరిచర్య దిక్కులో ఉన్నారా? యాకోబు 4 దిక్కులో విస్తరించబడ్డాడు. ఒక దిక్కు కాదండి, ఎన్ని దిక్కులు? 4 దిక్కుల, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ. 3 మాటలు చెప్పాను మీరు. యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు. 2వ మాట, యాకోబుని దేవుడు ఒట్టి చేతులతో పంపలేదు. 3వ మాట, యాకోబు 4 దిక్కుల విస్తరించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 4 దిక్కుల విస్తరించి ఉన్నాడు.
నేను దీన్ని ట్రిమ్ చేస్తున్నాను వాక్యాన్ని. సంస్కార ఆరాధన ఉంది కాబట్టి ఈ 3 మాటలు. యాకోబు జీవితం ఎక్కడ ప్రారంభమైంది? మరణముతో ప్రారంభమైంది. నిత్యం ఎక్కడ ప్రారంభమైంది? ఇది దినమున నిత్యముగా నీవు చనిపోతావు. ఎక్కడ ముగిసింది? ఇప్పుడు ఆ యాకోబు ఆస్వాదించబడ్డా లేదా? 4 దిక్కుల ఆస్వాదించబడ్డా లేదా? మరొక మాట, అద్భుతమైన మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా చూడండి, చాలా మంచి మాట అది. ఆదికాండ 28వ అధ్యాయము 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన రాయి దేవుని మందిరము. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ యాకోబు? అద్భుతమైన మాట. మరియు స్తంభముగా నేను నిలిపిన రాయి దేవుని మందిరమగును. మందిరం మగును అన్నాడా? అవుతుంది త్వరలో. ఇప్పుడు ఏమన్నాడు? మరి నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు ఎలాగిస్తాడట? నిశ్చయముగా మరణమవుతావు, నిశ్చయముగా ఆస్వాదించబడతావు. నీవు మరణంలోంచి ఆశీర్వాదంలోనికి రావాలంటే, మరలా చెప్తున్నాను, నీవు మరణంలోంచి ఆశీర్వాదంలోనికి రావాలంటే నిశ్చయముగా నీవు 10వ వంతు చెల్లించాలంటే. ఇంకో గొప్ప విషయం చెప్పనా? యాకోబు పుట్టేటప్పటికి లేఖనాలు లేవు. ఉన్నాయా? లేఖనాలు లేవు. బైబిల్ రాసి సుమారు 2000 సంవత్సరాలు దాటింది. యాకోబు పుట్టి 6000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు యాకోబు పుట్టి 2000 సంవత్సరాలు ఎక్కడ, 6000 సంవత్సరాలు ఎక్కడ? నీకు 10వ వంతు ఇవ్వాలని బైబిల్లో ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో నీ రాబడి అంతట్లో దేవునికి దశభాగం ఇవ్వమని మోషే చెప్పాడు. పౌలు గారు ఏం చెప్పారు? వాక్యోపదేశం పొందినవాడు, వాక్యోపదేశం చేసిన వానికి నీ ఆస్తిలో భాగం ఇవ్వమని పౌలు గారు చెప్పారు. మరలా ఇంకో మాట చెప్పారు, కలిగిన కొలది విస్తరించి ఇమ్మని ఇంకో మాట చెప్పారు. అయితే నేను ఇక్కడ మిమ్మల్ని ఇమ్మని చెప్పే దురుద్దేశంతో నేను ఈ మాట మాట్లాడతలేదు. కానీ యాకోబు మరణం నుండి ఆశీర్వాదంలో రావడానికి కారణం ఏంటంటే, నిశ్చయముగా నా ఆస్తి అంతట్లో నేను 10వ భాగం. మరి యాకోబుకి ఆలోచన ఎలా వచ్చింది? దేవునికి ఇవ్వాలన్న ఆలోచన. ఆజ్ఞ లేదే, లేఖనాలు లేవే. ఈ రాయి మందిరమగునని అనుకున్నాడు. మందిరమగునని అనుకోకముందే దశభాగం ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. యాకోబు ఆస్తిలో దశభాగం ఎంత ఉంటుందో తెలుసా? ఈ జగ్గి చెరువును కొనేచ్చు, ఇల్లులు భూమితో సహా. యాకోబు ఆస్తిలో దశభాగం ఎంత తెలుసా? ఈ జగ్గి చెరువుని కొనేసి అంత దశభాగం ఉంటుంది. మరి నువ్వు ఆశీర్వదించబడతలేదు, నీ కుటుంబంలో నీ ఇబ్బందులు పోతలేదు, నీ ఒంట్లో ఆరోగ్యం సరిగా లేదు. ఒకసారి ఆలోచన చేసావా? యాకోబులో ఒక కళకు అన్నావా? ఒక దర్శనానికి అన్నావా? ఒక దర్శనాన్ని చూసావా? ఒక దర్శన భాగం నీకు కలిగిందా? ఆ దర్శనం ఏంటో నువ్వు ఈ దర్శనంలో వచ్చింది దేవుడేని ఒక సర్టిఫై చేసావా? సర్టిఫై చేసిన దేవుడు మరి ఆ పద్దనరామ అనే ఊర్లో పేరుకే మేనమామ మరదల్లో, కానీ వాళ్ళు ఏ రోజు చూసిన పాపాన్ని పోలేదు. అదే మొదటిసారి చూస్తాం. అక్కడ ఎవరూ తెలియదు. 2 భార్యలు దొరికారు, 4 భార్యలు దొరికారు, 13 మంది సంతానం దొరికింది, దాసదాసీలు దొరికారు. తోడై ఉన్నాడా? ఆస్వాదించబడ్డా? విస్తరించబడ్డా? ఇన్ని రకాలుగా దావీదుకి ఆశీర్వాదాలు కలిగే కారణం ఏంటంటే, మరణ పడక మీద ఉన్న దావీదు ఆశీర్వాదకరంగా మారడానికి కారణం ఏంటంటే, తనకు కలిగిన దాంట్లో 10వ వంతు. ఎన్నో వంతు? నేను మీకు బలిపీఠం మీద సాక్ష్యం చెప్తున్నాను, 50వ వంతు ఇస్తున్నాను నేను దేవునికి నా సంపాదనలో. ఎంతండి? 50. నేను లెక్కేసుకుంటే 50, మీటింగ్లు లెక్కేస్తే చాలా వెళ్ళిపోతాయి. నేను ప్రతీ నెల దేవునికి ఇచ్చేది ఎన్నో వంతు? 50వ వంతు. నాకు 50 రూపాయలు వస్తే 25 రూపాయలు దేవునికే.
మరి నేను ఆశీర్వదించబడలేదా? పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ చేశాడు, వెళ్ళిపోయాడు. రెండోవాడు ఇంజనీరింగ్ చేస్తాడు, ఇంకో సంవత్సరంలో ఆడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం పంపుతారు తిరిగి? ఒట్టి చేతులతో పంపరు, డబ్బులు పంపిస్తారు నాకు. మరి ఇది ఆశీర్వాదం కాదా? ఇంజనీరింగ్ చదవాలంటే తల్లులు మీకు తెలుసు ఎంతెంత అవుతున్నాయో. మరి నాకు ఏ సంపాదన ఉంది? పిల్లలు ఇంజనీరింగ్ చదివించినప్పుడు అలాంటి డబ్బులు తెచ్చారా నాకు? పోనీ సంఘం, బాధపడద్దు మీరు, సంఘం మీద వచ్చింది. పోయిన వారం మీకు వందనాలు చెప్తున్నాను. 22 మంది ఉన్నారు, 6-7 పిల్లలు ఉన్నారు. ప్రభువా ఈ వారం అస్సలు కానుక రాదు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. మరి ఏ తల్లి వేసిందో ఏ తండ్రి వేసాడో తెలియదు, పేరు లేదు, ఊరు లేదు, కవర్లో 500 పెట్టేశారు. వేసిన వాళ్ళకి మీకు దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ఇది కాదు ఆశీర్వాదం? సంఘం లేకపోయినా 30 మంది వేసే కానుక ఒక్కరేశారు, ఇది కాదు ఆశీర్వాదం? నేను ఆశీర్వదించబడుతున్న కారణం ఏంటి? 50వ వంతు చెల్లిస్తున్నాను దేవునికి. ఇది నిజం, ఇది సాక్ష్యం. మీకు లెక్కలు కావాలంటే నా దగ్గర ఎప్పుడు బుక్కులు ఉంటాయి. మరలా చెప్తున్నాను, మీకు లెక్కలు కావాలంటే నా దగ్గర ఎప్పుడు బుక్కులు ఉంటాయి. మందిరం ప్రారంభం కానించి మందిరంలో వచ్చిన వాళ్ళు ఎవరు ఎంత నా కానుక ఇచ్చారో ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ కాదు, ఆన్ రికార్డ్ నాకు ఉంటుంది. ఏ రోజు ఎవరు కానుక ఇచ్చారో, ఏ రోజు ఎవరింటికాడ ప్రార్థన జరిగిందో, ఎవరు ఎంత ఇచ్చారో, ఎవరు ఏ కార్యక్రమాలు చేశారో ప్రతిదీ పుస్తకంలో రాసుకుంటాను. అందరూ అంటారు ఎందుకు రాసుకుని నీకు ఏం ఉపయోగం అంటారు. ఈ చిట్టా ఇక్కడ ఉపయోగం ఉండదు. ఎక్కడ ఉపయోగం ఉంటుంది? అక్కడ ఉపయోగం ఉంటుంది. హల్లెలూయా. మరి నువ్వు ఆస్వాదించబడడానికి కారణం ఆయన అడిగింది. దేవుడు అడగలే, దేవుడు ఇమ్మలే, మనుషులు రాసిన చట్టాలి. నువ్వు ఆస్వాదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు కృప పొందాలంటే, నువ్వు కనికరం పొందాలంటే నీ ఆస్తి అంతట్లో ఏమివ్వాలి? 10వ వంతు ఇవ్వాలి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 50వ వంతు దేవునికి ఇస్తున్నాను. ఈ నెలలో గాస్పల్ ఆర్మీ టీం 2500 కట్టాలి. గెత్సేమని విజ్ఞాపన ప్రార్థనా మండలి ఆగస్టు 15 2000 కట్టాలి. రాత్రి 1 రోజులు మీటింగ్ పెట్టుకున్నారు. మోషే గారు కానుకిచ్చొచ్చారు. అలాగే సాబర్లకోట జ్యోతి పిల్ల పెద్దదైంది. ఈ మందిరానికి ఎన్నోసార్లు కట్ల పట్టుకొచ్చి ఇచ్చింది. అక్కడే వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను. ఏమని చేస్తాను తెలుసా? నేను నీకు 50వ వంతు చెల్లిస్తున్నాను, నా అవసరాలు తీర్చి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని గల్లా పట్టుకుని అడుగుతున్నాను, నా అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు. ఈ డేట్లు అయిపోయేటవాడికి నా అవసరాలని. అలాగే నేను అప్పులు చేస్తాను అనుకున్నారా? నెవ్వర్. నేను నా బంగారం తాకట్టుకున్నాను కానీ ఎవరి దగ్గర రుణాలు తీసుకోను. నేను ఎదురోటికి రుణాలు ఇప్పించాను కానీ నేను ఎవరి దగ్గర రుణాలు తీసుకోలేదు. నా డబ్బులే ప్రజల మీద 2,50,000 ఉన్నాయి. ఇస్తారెవరో కూడా తెలియదు, ఈరోజు గాల్లో ఉన్నాయి. మరి ఇది ఆశీర్వాదం కాదా? మరణ పడక మీద ఉన్న నన్ను దేవుడు లేపి మందిర పరిచర్య అప్పచెప్పి, సువార్త పరిచర్య అప్పచెప్పి, ప్రాంతాలు తిప్పుతూ. ఇంకో సంగతి తెలుసండి, నెలకి నా బండిలో పెట్రోలు కనీసం 10,000 పోస్తాం. ఎన్ని వేలు? ఎవరు పోయినా ఇంత పెట్రోల్ అంటే అంత తిరుగుతానని. అది ఇప్పుడు బోరు కూడా వచ్చింది. ఆయిల్ పెట్రోల్తో పాటు ఇంజనీర్లు కూడా పోతున్నాను బోరు చేయించుకోవడానికి డబ్బులు లేక. 12,000 కావాలి బోరు చేయించాలంటే. అర్థమవుతుందండి? మరి ఇది ఆశీర్వాదం కాదా? దీనిది 1,200 వస్తుంది కరెంటు బిల్లు. ఏ రోజు మీరు కట్టండి అని సంఘాన్ని అడగలేదు, నేనే కడుతున్నాను. ఇది ఆశీర్వాదం కాదా? నా ఇంటికాడ కరెంటు బిల్లు కట్టుకుంటున్నా, నా కుటుంబం 3 పూట్ల అన్నం తింటుంది. నా ఇంటికి రోజుకి 5 సేవకులు తక్కువ రారు, సమృద్ధిగా తిని వెళ్తాను. టీ కానీ, టిఫిన్ కానీ, భోజనం కానీ ఏదైనా నాకున్నది ఇచ్చి పంపిస్తాను. ఇది ఆశీర్వాదం కాదా? మరి నేను ఆశీర్వదించబడ్డానికి కారణం ఇంకో సంగతి తెలుసా? ఈ మందిరం పెట్టకముందు రోజు అనారోగ్యం నాకు. ఈరోజు ఆమెను అడగండి, నన్ను అడగండి. సూర్వా డాక్టర్ 50 రూపాయలు. పాస్టర్ గారికి వైద్యానికి డబ్బులు తీసుకోడు ఆయన. మందులకు 50 రూపాయలు తీసుకుంటాడు. వస్తే జ్వరం వస్తే 50 రూపాయలు తీసుకుంటాడు. లక్షలు పోసాను, హైదరాబాద్లో ఉంటాడు కదా. లక్షలు సంపాదించాను, లక్షలు పోసాను. ఈరోజు అసలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళను. ఇది ఆశీర్వాదం కాదా?
నేను 50% దేవునికి ఇస్తున్నాను, మీ 10% ఏమో దేవుని ఇస్తే మీరేం చేయబడతారు? మరణం నుంచి ఆస్వాదించబడతారు. ప్రార్థన చేసుకోండి.